ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ నివాసంలో 2.5 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేజ్రీ అరెస్ట్ను నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు ప్రధాని మోడీ ఈడీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ నివాసంలో 2.5 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్తో పాటు ఆయన కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేజ్రీ అరెస్టును నిరసిస్తూ ఆప్ కార్యకర్తలు ప్రధాని మోడీ ఈడీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ముందు ఆప్కు షాక్ ఇచ్చింది ఈడీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్, కొద్దిసేపటి క్రితమే ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. 9-15 నిమిషాలకి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసినట్టు వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రి అతిషి ట్విట్టర్ వేదిక పేర్కొంది. అయితే మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పటికీ మాకు అవకాశం ఇవ్వలేదు. తాత్కాలిక ఎమర్జెన్సీ కింద మాకు సుప్రీంకోర్టులో ఇమీడియట్లీ పిటిషన్ తీసుకొని మాకు విచారణ చేయాలని చెప్పేసి కూడా అతిషి డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన టాప్ లీడర్స్ అంతా కూడా కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, సిఆర్పీఎఫ్ బలగాలు మొత్తం మోహరించారు. ఇటు ఈడీ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించినట్టు కనిపిస్తే ఉన్నాయి. ఇక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసి ఇక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి ఏదైతే ఈ ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించి కావచ్చు, ఇటు ఢిల్లీ మద్యం పాలకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఉందో ఈ అరెస్టు ఒక అక్రమం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రి అతీషి కూడా చెప్తుంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక కుట్రలో భాగంగా చేశారు. ఎన్నికల ముందు ఈడీ ఒక ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోలేకే ఒక రాజకీయంగా కుట్రలో భాగంగానే వాళ్ళు అరెస్ట్ చేసినట్టు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీడర్లంతా పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఇటు మోడీ ఖచ్చితంగా ఈడీని ఇటు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి కావచ్చు, ఇటు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కూడా అన్నింటినీ అడ్డు పెట్టుకొని అపోజిషన్ లీడర్లను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మండిపడ్డ తీరు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈడీ కార్యాలయం దగ్గర 4 రూట్లలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. అంతేకాకుండా అక్కడ అరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వచ్చే దారులన్నీ కూడా ఇప్పటికే పోలీసు బలగాలతో మోహరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ అరెస్ట్ ఒక అక్రమం అని చెప్పేసి కూడా డెమోక్రసీలో ఇలాంటి అరెస్ట్ ఒక రాత్రిపూట అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇటు ఈడీ 9 సార్లు మేము విచారణకు పిలిచినప్పటికీ
కాడికి రాలేదు, విచారణకు పిలిచి రాలేదు కాబట్టి 10వ మేము సర్చ్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసినామన్నట్టు కూడా ఈడీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం చూసినట్టయితే 12 మంది అధికారుల బృందం మొదటగా అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి సర్చ్ ఆపరేషన్ వెళ్ళాయి. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈడీ అధికారుల నేపథ్యంలో మరో బృందం కూడా ఈడీ అధికారుల బృందం అక్కడికి చేరుకొని అక్కడికి అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లీడర్లు పేర్కొన్నారు. మేము అత్యవసరంగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును మేము అడుగుతున్నామని చెప్పి సుప్రీంకోర్టు మేము పిటిషన్ కూడా దాఖలు చేశామని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మంత్రి అతీష్ కూడా చెప్పారు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా అరెస్టు అక్రమం ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు, ఒక సీఎంగా ఎదుర్కోలేకనే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇటు జన్పత్, అబ్దుల్ కలాం రోడ్డు, ఇతర ఈడీ కార్యాలయానికి వచ్చే దారులన్నీ కూడా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. బందోబస్తు నడుమ అరవింద్ కేజ్రీవాల్ను తరలించే అవకాశం ఉంది. ఇప్పటికీ అక్కడ డ్రోన్తో పర్టికులర్గా నిఘాను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఈడీ అధికారులతో పాటు ఢిల్లీ పోలీసులు. ఇటు ఢిల్లీ కార్యాలయం వద్ద కూడా 144 సెక్షన్ ఇప్పటికే విధించారు. అయితే ఈడీకి సంబంధించి ఇప్పటికే ఇటీవలే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సైతం ఇదే అర్ధరాత్రి పూటని అరెస్ట్ చేసి అక్రమంగా ఈడీ కార్యాలయంలో ఈడీ అరెస్ట్ చేసింది. ఇవాళ మరో సీఎం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా అరెస్ట్ చేయడం ఒక రాజకీయ కుట్రలో భాగమే అని చెప్తున్నారు. ఇది యావత్ భారతదేశం కూడా ఒక ఖండించదగ్గ విషయం అని చెప్పేసి కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా నిరసన చెప్తున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఉన్నారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేయవద్దని కూడా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కేజ్రీవాల్ నివాసాన్ని చేరుకొని నిరసనలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 144 సెక్షన్ విధించారు. అక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు ఇతర పోలీసు బలగాలను మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు కేజ్రీవాల్ నివాసం నుంచి ఈడీ కార్యాలయం వరకు కూడా పోలీసులను మోహరించారు. మొత్తాన్ని చూసినట్టయితే వాళ్ళ ఏదైతే ఈడీకి సంబంధించి కేసు కావచ్చు, ఇతర ఏ కేసులు అయినా ఇది ఒక కుట్రలో భాగమే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ అని చెప్పేసి కూడా మండిపడుతున్న తీరు కనిపిస్తుంది. అయితే 9-15 నిమిషాలకు ఈడీ అధికారులు ఈ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినట్టు చెప్తున్నారు. అయితే డైరెక్ట్ ఈడీ కార్యాలయం తీసుకొస్తారా లేదా వైద్య పరీక్షల నిమిత్తం ఏదైనా వైద్య పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారనేది తెలుస్తుంది. అయితే 24 గంటల లోపు వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి రేపు సాయంత్రం లోపు టెస్టులు వేసి మెడికల్ టెస్టులు వేసి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఒక సీఎం హోదాలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది మాత్రం రాజకీయ కుట్రలో భాగమే అని చెప్పుకోవచ్చు. శోభన్. రైట్లీ విల్, థ్యాంక్ యూ.